ఆనంద్ నీకే ఫోన్. హలో, నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్కి రాగలవా? మాట్లాడాలి. వస్తున్నా. అయ్యో మ్యామ్, ఏ ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయ్యాను. Come on, get up. ఐఎమ్ సారీ. యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ సారీ ప్రియా. కొట్టు ప్రియా. ప్రియా ఐఎమ్ సారీ. మగబుద్ధి చూపించావు. ఇక మీదట ఎవరితోనైనా తెలుగు ఎలాగైనా ఉండు, అది నీ ఇష్టం. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వచ్చాం. ఏంట్రా అలాగే ఉంటాడన్నారు, ఎవడో కనపడడం లేదే. ఊరుకోనా, కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. అవునా? ఇక్కడే ఉంటాడు. రే, ఒకవేళ ఇతనే అయి ఉంటాడేమో. ఒక్క నిమిషం ఉండు. Excuse me. Who are you? ఏమంటున్నారా? ఎవరని అడుగుతున్నాడు. అతను ఎవరని అడుగు. Who are you? I am English man. I am Telugu man. What's your daddy name? ఇప్పుడేమంటున్నాడు రా? మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు. నరసింహ నాయుడు. మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు. రే, వాళ్ళ అమ్మ పేరేంటో అడగా. వాట్ ఇస్ యువర్ మమ్మీ నేమ్? లిల్లీ. అబ్బా, మా అమ్మ పేరు వల్లి. తప్పించుకున్నాను. ఎలా చూడు, మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నో, మై డాడీ యూ డాడీ వన్. మా నాన్న మీ నాన్న ఒకటే. మమ్మీ ఈజ్ టూ. అమ్మలు ఇద్దరు. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు? టూ ఫాదర్ రేప్ మై మదర్. దానికి నన్నేం చేయమంటా? నేనేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు? అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ. అమ్మ అమ్మ.
వన్ డే వన్ ఇండియన్ రేప్ ఇన్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నేను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సమ్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ. టెల్ మీ యూ వాంట్ హెడ్, హ్యాండ్, లెగ్, బ్రెయిన్. ఓకే చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల, కాళ్ళ, చేతుల, మెడ, ఇందులో ఏది కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును, ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్, కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడు రా. వాడు పని మొదలెట్టేలా ఉన్నాడు. మనం ఇప్పుడు పరిగెడితేనే గాని ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఏమ్మా ఎందుకు అరిసినావు? ఏమైంది? ఇది ఆ కొరివి దయ్యం పనేనా? ముని చంద్రముఖి వాళ్ళ కజిన్ బ్రదరే ఈ కొరివి దయ్యం. గదే నిన్ను పట్టి పీడిస్తుందన్నమాట. అదేం లేదు బామ్మ. నీకు తెలియదు బిడ్డ, నేను వయసుకొచ్చినప్పుడు నన్నే పట్టి పీడించింది. ఇండియా మొత్తం తిరిగింది. ఇప్పుడు లండన్ వచ్చిందా, దాన్ని వదిలే సమస్య ఏదో. ఏమే ఎందుకు వచ్చినావు? పట్టావా పట్టావా కొరివి దయ్యం, ఈ కన్యని వదిలి వెళ్ళిపోవే. చల్. ప్రియా, ప్రియా ప్లీజ్. చూడు, నువ్వు నేను టూర్కొచ్చాం. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ప్రియా, నన్ను ముట్టుకోవద్దు. నీకే ఎవరని తెలుసా? నాకు తెలుసు. నీ మనసులో నా మీద ద్వేషం లేదు, నా మీద కోపం. నేను తప్పు చేశానన్న కోపం. నిజం చెప్తున్నాను ప్రియా, నేనే తప్పు చేయలేదు. నా మాట విను ప్లీజ్. హాయ్ ప్రియా, నిన్ను ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్తాను, వస్తావా? మేమిద్దరం మాట్లాడుకోవాలి, తను రాదు. ఓకే. నేను వస్తున్నాను రిషి. ప్రియా, వెళ్ళు వెళ్ళు, వాడితో వెళ్ళు, తిరిగి రావద్దు. ఛే, వెళ్ళు. రిషి కారా. బాయ్. ప్రియా ప్రియా, నేను చెప్పిన ప్లేస్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. నువ్వు అక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. నేను ఎంజాయ్ చేసే మూడ్లలో. అన్నా ఏమైంది? ఏంటి పోసు? అన్నీ స్తంభించాయి. అన్ని స్తంభించాయా? అవును. దేవుడా, దీనికి నువ్వే కారణం. టోపీ ఎక్కడిది? కొట్లో కొట్టేశానా? అందుకే వాడు తరుకు వస్తున్నాడు. ఎక్కి మూతలేని బస్సు ఎక్కు, మూతలేని బస్సు ఎక్కు. కింద ఉంటే పట్టుకుంటారు. అన్నా అయిపోయావు. ఇలా పరిగెట్టే బదులు కాళ్ళు చేతులు తెల్లబాబు ఇచ్చేస్తే పోయేది. కరెక్ట్ గా చెప్పావు. తప్పుగా అనుకోదు. అన్నా ఆకలేస్తుంది. ఆకలిస్తే చావు, నన్నేం చేయమంటావు? నీ నోటితో చెప్పకూడదు. ఏ, నా నోట్లో మూసినది ఉందా? నువ్వంటే జరుగుతుంది. ఆకలిస్తుందన్నా. దానికి నన్నేం చేయమంటావురా? కావాలంటే నేను కొట్టుకెళ్ళి ఓ రొట్టెని కొట్టుకురానా? కొట్టుకుంటూ వస్తే తినడానికి మనకే మిగులుతుందిరా. నువ్వు అనుకుంటున్న కొట్టుడు కాదన్నా. అంటే దొంగతనమా? ఎందుకురా ఇండియా పరువు తెస్తావు, గాడిద మొఖమా? ఆఖరికి ఇండియాకి సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? రే, అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందిరా. అదే విధంగా ఒక్కడు తప్పు చేసినా మొత్తం ఇండియాకే చెడ్డ పేరు. పెడతా మొఖం. ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుందామని. చెప్పేసావరా, ఏదో పట్టుకుంటావు అనుకున్నాను. రేయ్, నా గురించి తెలుసు కదా. అయ్యి మా ఊర్లో వెళుతున్న రైల్ని అయ్యి ఒంటి చేత్తో ఆపినోడిని. అది లెఫ్ట్ హ్యాండ్. పిచ్చ పిచ్చ వేషాలు వేసే ఉంటే పుచ్చు పగిలిపోద్ది. అన్ని మూసుకుంటా. అసలే నేను దారి తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యో, ఆకలి అంటే కడుపులోంచి గ్యాస్ పొగలాగా వస్తుందిరా.